అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. మా ఛానల్లో ప్రసారం చేసే ప్రతిదీ కూడా వివిధ మాధ్యమాల నుంచి సేకరించబడింది. ఈరోజు మా ఛానల్లో మనం ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా 5 విధాలుగానే ఉంటారు. మరి ఆ 5 విధాలేంటో, ఆ పంచ దంపతులు ఎవరో ఈరోజు తెలుసుకుందాం. మొదటివారు గౌరీ శంకరులు, అర్ధనారీశ్వర రూపం. తల నుంచి కాలి బొటని వ్రేలు వరకు నిట్ట నిలువున చెరి సగంగా ఉంటారు. 2 కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత. ఆలోచనలకు తల, కార్యనిర్వహణానికి కాలు సంకేతం. కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలా బోలీగా ఉన్న భర్త, ఆపదలో ఉంటే రక్షించే భార్య, ఇలా ఉన్నవారు గౌరీ శంకరుల జంట. ఇక రెండవ వారు లక్ష్మీనారాయణులు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది. వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి. అక్కడే లక్ష్మి ఉంటుంది. అంటే ఏ భార్య భర్తల హృదయం ఒక్కటై, ఆలోచన కూడా ఆ ఇద్దరిది ఒక్కటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట. మూడవ వారు బ్రహ్మ సరస్వతుల జంట. బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు. నాలుక అనేది మాటలకు సంకేతం. దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని. ఇలా ఏ మాట మాట్లాడినా ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆ భర్త మాటే మాట్లాడే భార్య. ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మ సరస్వతుల జంట. నాలుగవ వారు ఛాయా సూర్యుల జంట. సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతూ ఉంటాడు. అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతూ ఉంటుంది. తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు. విపరీతమైన తీక్షణతో కలవాడు. అయినా తాను నీడల పరిస్థితికి అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటుంది ఛాయాదేవి. ఏ ఇంట భర్త కఠినంగా, కోపంగా, పట్టుదలతో ఉంటాడో, ఏ ఇంట అతని భార్య మాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అనుకువగాను ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట. ఇక 5వ వారు రోహిణి చంద్రులు. రోహిణి కార్తెలో రోళ్లు కూడా పగులుతాయనే సామెత ఉంది. చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడును. ఏ జంట భర్త మెత్తగా ఉండి లోకానికి అంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను, కోపంతోనూ, పట్టుదలతోనూ ఉంటుందో ఆ జంట రోహిణి చంద్రులు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఏ కోట్లాది కోట్ల దంపతులున్నా 5 విధాలుగానే ఎందుకుంటారు అనే విషయాన్ని. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.